అందరికీ నమస్తేనొల్లా. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానొల్లా. ఇక ఇన్నోళ్ళు లెవలో, ఈననోళ్ళు లెవలో, ఉన్నోళ్ళు లెవలో, లేనోళ్ళు లెవలో జర పనులన్నీ పక్కకు పెట్టి మనం ఇయాలటి ముచ్చట్లు శురువైనాయి కాబట్టి ఇయాలటి ముచ్చట్లన్నీ మీ కొరకు అన్ని రంగరెచ్చుకొని వచ్చినాయి కాబట్టి జర పెద్ద ఫోన్లు ఓపెన్ చేసి ఆ పెద్ద ఫోన్లు ఈ మధ్య కాలంలో జర టీవీలో కనెక్ట్ చేసేటివి కూడా వచ్చినాయి కదా నోళ్ళ. ఇక వాడికి జర కనెక్ట్ చేసుకొని జర మంచిగా కనబడుతుంది బొమ్మ. ఆయన ఇంకొకటి ఏంటంటే పెద్ద ఫోన్లలో ఓపెన్ చేసి ఎంఆర్ మీడియా తెలంగాణ అని కొట్టి ఇలాంటి ముచ్చట్లన్నీ పొద్దుగాలటి నుంచి ఇప్పుడు నేను వార్తలు చదివేయాల దాకా ఏమేమి వార్తలు వచ్చినాయి అనేది అన్నీ ఒకసారి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. రైట్. ఇక ధరణి పోర్టల్ తీసేసి ధరణి ఏదైతే ఉన్నదో దాని ప్లేస్లో భూభారతి పోర్టల్ అని పెట్టిర్రు కదా నొల్ల కాంగ్రెస్ వాళ్ళు. ఆ భూభారతి పోర్టల్ను ఇలా శిల్పకళా వేదిక మీద భూభారతి పోర్టల్ను ఓపెన్ చేసిండ్రు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు శిల్పకళా వేదికల ఇక ఈ భూభారతి పోర్టలు ఓపెన్ చేసిండ్రు. ఇక ఈ భూభారతి పోర్టల్ ఓపెన్ చేసుకుంటా లావు ముచ్చట్లే మాట్లాడిండ్రు. కానీ సార్ వారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సారు ఒక ముచ్చట యాద్ చేసుకోవాలి, ఆలోచన చేయాలి. పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన పోలే అప్పటి నుంచి అవినీతి పెరిగిపోయింది. రెవెన్యూ శాఖలో తీవ్రమైన అవినీతి ఉన్నది, అవినీతి ఆరోపణలు ఉన్నాయి, లంచగొండులు ఎక్కువైపోయిందని చెప్పేసి ముచ్చట్లు ఎక్కువ ఉన్నాయి. ఇక మరి దాన్ని అరికట్టుండ్రి. ఈ పని ఇదైతే ప్రారంభం చేసిండ్రు మంచిగానే ఉన్నది. మరి ధరణిలో ఆ లోటుపాట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి అది చేసుకొని ముంగటికి వచ్చిండ్రు కదా. అందులో దానికి దీనికి పెద్ద తేడా కూడా ఏం లేదంటుర్రు. కాకపోతే ఏందట అంటే ఇక మరి వీళ్ళకు పనులు సులువుగా చేసుకునేందుకు అది చేసిండ్రా ఏం కథ తెలియదు. కానీ ఆ 80-70 వేల దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఆ దరఖాస్తులకు రైతులకు చిన్న చిన్న సమస్యలు ఏర్పడ్డాయట. ఎన్నో లక్షల కోట్ల ఎకరాల భూములల్లా చిన్న చిన్న సమస్యలు ఏర్పడి 78,000 మందికి 80,000 మందికి తక్లీఫులు అయితే ఈ ధరణి పోర్టలే మంచిగా లేదు అని చెప్పేసి ధరణి పోర్టల్ అనే పథకం తీసేసి దానిలో భూభారతి అనే పోర్టల్ పెట్టుకొని వచ్చిండ్రు. సరే, పెద్ద ముచ్చట్లే మాట్లాడిండ్రు. ఈ పెద్ద ముచ్చట్లన్నీ రానున్న రోజులలో చూపెడితే మంచుకుంటుంది. ఎందుకంటే రైతులు ఎంతోమంది ఆశలు పెట్టుకొని ఉంటారు, రైతులకు న్యాయం చేస్తారు అని చెప్పేసి. ఇక ఇలా పెద్ద ముచ్చట్లు మాట్లాడిన వీళ్ళు 4 పథకాలకు ఎగనామం పెట్టిరట, పంగనామం పెట్టిరట. ఆ 4 పథకాలు ఏంది అనేది మనం ఒకసారి చదువుకుందాం. రైతు భరోసా ఇంతవరకు వచ్చిన పాపాన ఓలే, అవి పోతా ఉంటే నేను యాద్ చేస్తా. రైతులకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు నేను యాద్ చేస్తా. మొత్తం మీద మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఇక ఇటు పోతే ఇంకా వేరే నాయకులు బట్టి విక్రమార్క వీళ్ళందరూ పాల్గొన్నారు అన్నట్టు ఈ ధరణి పోర్టల్ అనే అంశము ఓపెనింగ్లో. రైట్. చిత్తూరులో ఒక పరువు హత్య కలకలం రేపిందోళ్ళ చాలా బాధ అనిపించింది. అది హత్యనా లేకపోతే ఆత్మహత్యనా మనకు తెలియదు. కానీ అయితే కులాంతర వివాహం చేసుకుందట బిడ్డ. ఇక తండ్రి పానం మంచిగా లేదు, తండ్రి మంచిగా లేడు అని చెప్పేసి బిడ్డని ఇంటికి తీసుకుపోయినరట. పోయినాక ఆయనతో జీవి తీసుకుందట. ఇక జీవి తీసుకున్నట్లు ఆధారాలు ఏం లేవట. ఇది పరువు హత్యని అని చెప్పేసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. చూడాలి మరి ఏమవుతుందో. అసలు ఎప్పుడు మార్పు వస్తుందో సమాజంలో? కులం కూడు పెడుతుందా? కులం బువ్వ పెడుతుందా? కులం ముందడికి తీసుకుపోతుందా? ఎందుకు ఈ కులతత్వం మతతత్వాల మీద ముందడికి పోతా ఉన్నది? రాజ్యం ఇట్లా కులతత్వం మతతత్వం అనే అంశాలతో ఎందుకు ముందడికి పోతా ఉన్నది? ఈ కులం కుంపటి కులం కూడనివ్వది, మతం గెలవనియ్యది, కులం కూడు పెట్టది, కులం ఎదగనియ్యది అనే అంశం అందరికీ తెలిసినప్పటికి కూడా ఏదో లోలోతున మూలకు మెరమెరా అన్నట్లు ఈ కులం పిచ్చితోని ఎన్నో గానం చేస్తూ ఉన్నారు. కులం పిచ్చితోని ఈ కులానికి సంబంధించి పరువు హత్యలు జరిగిన వాళ్ళకు మొన్న శిక్ష చేసిండ్రు. పరువు హత్య చేసిన వాళ్ళకు మరి గిసాంటి అంటే కాలయాపన చేసుకుంటా మంచిగా మేపి 7-8 ఏళ్ళు మేపి శిక్షలు ఎత్తానని అనుకుంటుండ్రా? ఆ లోపు క్షమాభిక్ష పెడితే బయటకు రావచ్చు అనుకుంటుర్రా? ఏంది తెలియదు. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ. ఘోరం అంటే ఘోరం. మారాలని ఆశిద్దాం. ఈ ఏమంటారు మతోన్మాదం, కులోన్మాదాలు, ఈ అంశాలు మొత్తము మంటలల్లో కలవాలనే కోరుకుందాం. ఇలా అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను ఈ ముచ్చట్లు చెప్పుడు జరుగుతుంది. మతోన్మాదం, కులోన్మాదం అనే పిచ్చులు లేపటోళ్లను ఎక్కడికక్కడ వాళ్ళను ఏం చేయాలనంటే ఇంకొకసారి ఈ కులం పిచ్చి, మతం పిచ్చి రగిలిచ్చే ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో గసంటి చేయకుండా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే మంచిగా ఉంటుంది. రైట్. ఇక మొత్తం మీద చిత్తూరులో అయింది. పాపం ఆమెను ఆగం చేసిరు, అయిపోయింది కథ. ఈ వార్త ఈడ. రైట్. ఈ అఘోరిలొల్లేందోళ్ళ మనకు అర్థం కాదు. అంటే అఘోరిలొల్లేనా? ఏం పాడైంది అఘోరిలొల్లిలా?
నిజంగా మహిళలు ఇట్లాంటి దొంగగాళ్ళ చేతుల నుంచి రక్షణ పొందాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇటువంటి అడ్డమైన వాళ్ళ చేతులు ఆగం కాకుండా ఏమనొచ్చిందోళ్ళ ఆగోరి అంత 4-5 నెలల కింద ప్రత్యక్షమైంది కదా తెలంగాణ రాష్ట్రంలో. కేదార్నాథ్కేలు వచ్చినా ఆడికేలు వచ్చినా ఈడికేలు వచ్చినా అని చెప్పితే అటు ఆ ఏరియా సైడు చిన్నప్పుడే పారిపెట్టిపోయిండట శ్రీనివాసు. ఇక కథ కడిచేస్తే క్లైమాక్స్ అన్నట్టు క్లైమాక్సా మరి ఇప్పుడే మొదలైందా అసలు కథ తెలియదు. కానీ ఇక అఘోరి అని చెప్పేసి నేను అఘోరమ్మని చెప్పేసి సనాతన ధర్మం అని చెప్పేసి ముచ్చట్లు మాట్లాడుకుంటా నేను సనాతన ధర్మాన్ని కాపాడుతా, మహిళలకు రక్షణ లేదు అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడి మహిళలకు వలేసుకుంటా మహిళలను వశీకరణ పేరుతోని ఆగం చేసుకుంటా ఇగో ఇట్లా తీసుకొని పోతా ఉన్నాడు. ఇది పరిస్థితి. ఇక అఘోరి అంటే నమ్ముతారా? నిజంగా అఘోరేనా ఏందన్నట్లు ఎందుకు చర్యలు తీసుకుంటలేరు ఇసొంటోళ్ళ మీద? కంపల్సరీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎంతమంది లేరు దొంగ భావాల చేతులు అదైపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? బయటికి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే బయటికి రానోళ్ళు కోకొల్లలు. ఇప్పుడు అఘోరి అని చెప్పేసి పేరు పెట్టుకొని అఘోరీలకు కొంచెం విలువిస్తారు. అట్లా అఘోరి అని పేరు పెట్టుకొని ఇలా ఇడికొచ్చి ఆగమాగం చేస్తా నాకు నచ్చింది చేస్తానంటే ఎవరు నమ్మే పరిస్థితులు అన్నీ ఉంటాయా? ఇంకా ముందు నేను సనాతన ధర్మాన్ని కాపాడతా, సనాతన ధర్మం అంటే నాకు గుండెకాయ అని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చింది కదా ఈ అఘోరమ్మ అలియాసు శ్రీనివాసు. ఇలా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట, తాళి కట్టిండట. అగో మరి ఆ అమ్మాయి ఆరోపిస్తూ ఉన్నది, ఆ అమ్మాయి మీడియా ముంగటికి వచ్చి చెప్తా ఉన్నది. ఇక పోలీసులు దీని మీద కంపల్సరీ స్పందించాలి. ఆయన అఘోరి కాదు ఆయన మొగాయననే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం మీద ఇక వర్షిని ఇక ఆ పిల్లని కాదని ఈ వర్షిని ఊకే ఆంధ్రాలు అడుగు పెట్టింది అఘోరమ్మ, ఇక ఆంధ్రాకు పోయింది అఘోరమ్మ అని చెప్పేసి ఊక వార్తలు వస్తే లోక కళ్యాణార్థం వచ్చిన సనాతన ధర్మాన్ని కాపాడేందుకు వచ్చిన లోక కళ్యాణం నా చేతులలోనే ఉన్నది అని చెప్పేసి మాట్లాడితే నిజమే అనుకొని అందరు ఆగమైండ్రు కదా. ఇక ఆగమయ్యే వరకు నిజమే కావచ్చు అని చెప్పేసి అది ఇదని అనుకుంటే నిజంగా వీళ్ళు లోక కళ్యాణార్థం వచ్చిండ్రా? లోక కళ్యాణార్థం వచ్చిన వాళ్ళు ఇట్లా చేస్తారా? వాళ్ళు ఎక్కడన్నా ఇట్లా చేస్తారా? లోక కళ్యాణార్థం వచ్చిన వాళ్ళు మహిళలకు వలలేసుకుంటా ఆడోళ్లకు వలలేసుకుంటా మహిళలను తీసుకొని పోతారా? మహిళలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. తస్మా జాగ్రత్త. ఇగో ఇసొంటోళ్ళు బురిడి కొట్టేటోళ్ళు చాలా మంది మోపైండ్రు. మొత్తం మీద మొదటి భార్య అంటున్న యువతి వ్యాఖ్యలపై స్పందించిన లేడీ అఘోరి రాధికాని యువతి లాయర్గా చేస్తుంది, ఆమె భర్త వదిలేసి ఓవుడుతోనే నాకు ఫోన్ చేసి నన్ను కాపాడండి అని వేడుకుంది. ఇక ఎవ్వలేరు లోకం మీద, అఘోరమ్మ ఒక్కతే ఉన్నది కాపాడేటందుకు. అందుకని అఘోరికి ఫోన్ చేసి నన్ను కాపాడుండ్రి అని ఒత్తుకున్నది. ఇక ఈ మహానుభావుడు దేవుని రూపంలో వచ్చి ఆమెను కాపాడింది అన్నట్టు. ఇదా కథ, ఇదా ముచ్చట? ఎందుకు సారు, ఎందుకు నాయన ఇట్లాంటి వాటికి ఇట్లాంటి ముసుగులు వేసుకొని సనాతన ధర్మము ఆ ధర్మం ఈ ధర్మం అని చెప్పేసి పెద్ద పెద్ద ముచ్చట్లు మాట్లాడతారు? ఇది సనాతన ధర్మమా? మహిళలను ఆగం చేసాడు సనాతన ధర్మం అంటే దునియా మోది ఇదే మాట్లాడుకుంటా ఉన్నారు చాలా మంది. సనాతన ధర్మం అని వచ్చినోనికి ఆడోళ్ళతోని ఏం పని, మహిళలతోని ఏం పని, మహిళలను తీసుకుపోయి ఆగం చేసే పని ఏమున్నది? మొదగాళ్ళు ఏమన్నారు? అఘోరి అమ్మ నాకు ఆమె వర్షిని ఈ ముచ్చట్లు కూడా మాట్లాడబుద్ధి అయితే లేదు. కానీ ఎట్లా ట్రాప్లో పడిపోయిండ్రు జనాలు కూడా. వీళ్ళ ట్రాప్లో వాచ్లు వేల మంది కోకొల్లలు చూస్తూ ఉన్నారు ఇట్లాంటి పిచ్చి పిచ్చి కంటెంట్లను. మాట్లాడొస్తుంది కాబట్టి మాట్లాడాలని అనిపించింది కాబట్టి మాట్లాడుతున్నా. మొత్తం మీద ముందుగాలనేమన్నారు? నేను విద్యలు నేర్చుకుంటున్నా, నేను అది నేర్చుకుంటున్నా, ఇది నేర్చుకుంటున్నా అన్నారు. తీగలాగితే డొంక కదిలినట్టు నా హస్బెండ్ అఘోరమ్మ అని చెప్పే కాడికొచ్చింది కథ. ఏం ఎర్రిలా బతుకుతుండ్రు నా నాయన. మొత్తం మీద మహిళలు వాళ్ళంతటా వాళ్ళు రక్షణ కల్పించుకోవాల్సిన అవసరం ఉన్నది. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏమీ రాదు. ఆడోళ్ళు తస్మాత్ జాగ్రత్త. అఘోరి అమ్మ అని చెప్పేసి ముసుగులు వచ్చి నానా బూతులు మాట్లాడి నానా రభస చేసి ఘోరమైన బూతులు మనం చూసినాం. వినలేని భాష, ఇంకొకరు మాట్లాడలేని భాష, అంత అధ్వానమైన భాష, అడ్డమైన భాష మాట్లాడుకుంటా ఇక అట్లా ఇట్లా అని తిరుగుకుంటా ఇట్లా ఆడోళ్ళకి వలలు వేసుకుంటా ముంగడికి పోతా ఉన్నారట. మొత్తం మీద ఈ పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. రైట్. ఇక దేశంలో అల్లర్లు మొదలైనయేమో అనిపిస్తూ ఉన్నదోళ్ళ. ఒకవైపు వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఇంకొక వైపు ఉగ్రవాదుల దాడులు, ఇట్లాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఉగ్రవాద దాడులుండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఏకంగా కేంద్రమే హెచ్చరిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏమైతుంది? శాంతియుతంగా కొనసాగిన దేశంలో ఎందుకు ఇటువంటి అల్లర్లు మొదలైతా ఉన్నాయి? ఎందుకు అందరు చేతులు కట్టుకొని చూస్తూ ఉన్నారు? చేయాల్సినవన్నీ చేసి రేపాల్సిన మత విద్వేషాలు రెచ్చగొట్టాల్సిన మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇలా వక్ఫ్ బోర్డు అని చెప్పేసి వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా ముస్లింలందరూ రోడ్ల మీదకి వచ్చి అది చేస్తూ ఉన్నారు. ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. అటు బట్టి
ఘోరం అంటే ఘోరమైన పరిస్థితులు, రక్తపాతం అవుతుందా, ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయా అనే కాడుకు అయింది. ఇప్పుడు భయం అవుతుంది దేశం అంటేనే. మత కల్లోలాలు లొల్లులు సురువైనాయి. ఒకసారి మనం చూడొచ్చు, మావోయిస్టులు అమర్చిన ఐఈడీలను ధ్వంసం చేసిన భద్రతా బలగాలు బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు గోర్నా మంకేలి రోడ్డుపై అమర్చిన 5 ఐఈడీలను పోలీసులు గుర్తించారు. బీడీఎస్ చెస్బల్ బృందాలు వాటిని సురక్షితంగా ధ్వంసం చేసినాయట. ఈ 5 గుర్తించని ఇంకేమన్నా ఉంటే ఏంది పరిస్థితి? అక్కడ మారణ హోమం జరగాల్సిందే కదా. ఏమో మావోయిస్టుల దాడులు ఒకవైపు, అసలు మావోయిస్టులు ఉగ్రవాదులు లేకుండా చేస్తాం, వాళ్ళతోని చర్యలు జరుపుతాం, వాళ్ళతోని మంతనాలు జరుపుతామని అన్నారు. ఆఖరికి లొంగిపోనోళ్ళందరూ ఇట్లాంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడతా ఉన్నారు, బాంబులు పెడతా ఉన్నారు, లేపేద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమైతుంది? ఒకవైపు ప్రపంచంలో ఆ పరిస్థితులు నడుస్తూ ఉంటే దేశంలో ఇటువంటి సిచ్యువేషన్లు నడుస్తున్నాయి. ఇక చెప్పుర్రోల్లా రైట్. ఇక ఇదొకసారి మనం చూసుకోవచ్చు. గిగ్ వర్కర్ల యూనియన్ల ప్రతినిధులు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. తెలంగాణలో గిగ్ వర్కర్ల భద్రతకు కొత్త బిల్లు తీసుకొచ్చిండ్రు. ఈ గిగ్ వర్కర్ల బిల్లు ఏదైతే ఉన్నదో అది ప్రజలకు అందుబాటులో ఉంచాలి, ప్రజా అభిప్రాయాల సేకరణ తీసుకోవాలని చెప్పేసి. గిగ్ వర్కర్లు అంటే స్విగ్గీ, జొమాటో అండ్ జెప్టో, ఇట్లాంటోళ్ళు దాదాపు ఆర్డర్ పెట్టిన 10 నిమిషాలలో ఏ వస్తువైనా 10 నిమిషాలలో మనకు తెచ్చిస్తారు కదా. ఏ వస్తువైనా అన్ని వస్తువులు 10 నిమిషాలలో మనకు పోయే భారం లేక అది ఇది ఇచ్చే పైసలు చాలా తక్కువనట, కష్టపడేది ఎక్కువ. మొన్న ఏపీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కులం తక్కువ వ్యక్తి అని చెప్పేసి బ్రో అని పిలిచినందుకే పాపం చితకబాదిండు. దాదాపు 24 ఫ్లోర్లు పోతే గంట అత్తే గంట అన్నట్లు లిఫ్ట్లు ఎక్కువ. వర్కర్స్కి ఒక లిఫ్ట్ ఉంటుందట, మళ్ళీ అందులో ఉండే ఓనర్స్కి ఒక లిఫ్ట్ ఉంటుందట. ఎంప్లాయీస్ ఇంట్లోనే ఎక్కాలి, వర్కర్స్ పని చేసుకునేటోళ్ళు ఇంట్లోనే ఎక్కాలి, ఎంప్లాయీస్ ఇంట్లోనే ఎక్కాలి అని చెప్పేసి ఒక వ్యవస్థ ఉన్నదట ఆడ. మొత్తం మీద 24 ఫ్లోర్లు ఎక్కి దిగేలోపు ఏమో అయింది. ఆయన బ్రో అని పిలిచినందుకు ఆయన అహం దెబ్బతిన్నది. ఆ గిగ్ వర్కర్ ఎవరైతే ఉన్నారో జొమాటోలో ఆర్డర్ ఫుడ్ పెట్టుకుంటే ఫుడ్ తీసుకొచ్చిన వ్యక్తి బ్రో అని వెళ్తే ఆయనకు చికాకు లేచిందట, మంటలేసిందట. 14 రోజులు రిమాండ్ విధించిండ్రు. ఇక ఏం విచారణ చేస్తారో ఏం కథనో తెలియదు. కులం తక్కువ వ్యక్తి అని దూషించిందట. ఎందుకు కులం తక్కువ వ్యక్తి అంటే కులం ఆయనకి ఎట్లా తెలిసిందని మీకు డౌట్ రావచ్చు. అది ఏదైతే అపార్ట్మెంట్ ఉన్నదో ఆ 24 ఫ్లోర్ల అపార్ట్మెంట్ ముంగట సెక్యూరిటీ సిబ్బంది ఉంటుంది కదా. ఆ సెక్యూరిటీ సిబ్బంది అక్కడ కమ్యూనిటీ రాసే కాలం కూడా ఉన్నదట. మరి కమ్యూనిటీ రాసే కాలము ఎందుకు పెట్టినట్టు? ఒక వ్యక్తి ఎంటర్ అవుతుందంటే ఆ వ్యక్తి పేరు సిగ్నేచర్ పెడితే సరిపోతుంది. కమ్యూనిటీ పెట్టే కాలం ఎందుకు కావాలి? ఆల్రెడీ వాచ్మెన్ అక్కడ మెసేజ్ పాస్ చేస్తుంటాడు, ఈ ఫలానా కులానికి సంబంధించిన వ్యక్తి వస్తుండని చెప్పేసి మెసేజ్ పాస్ చేస్తుంటాడు. అందుకే కులం తక్కువ నా డ్యాష్ అని చెప్పేసి తిట్టుకుంటా ఆ 24 ఫ్లోర్లు ఏదైతే మెట్లు దిక్కుంటా వచ్చిండు, ఆల్రెడీ డెలివరీ పాస్ చేసిండు, అయిపోయింది. అంత డెలివరీ సక్సెస్ఫుల్లీ గ్రాంటెడ్ అని చెప్పేసి పెట్టిన తర్వాత అక్కడ పని అమ్మాయో లేకపోతే ఏ అమ్మాయి తెలియదు కానీ మళ్ళా రిటర్న్ ఆయన వెళ్ళిపోయేటప్పటికి మా సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పేసి వెనుకకు రప్పించుకొని మరి వాగ్వాదానికి దిగిండట. ఖాళీ బ్రో అన్నందుకు, ఆయన కులం తక్కువ అని చెప్పేసి తెలిసినందుకు. ఇట్లా చాలా ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. దూషిస్తూ ఉన్నారు, కులం పేరుతోనే అవమానిస్తూ ఉన్నారు. గిగ్ వర్కర్లకు భద్రత లేకుండా పోయింది. అంతమంది ముంగట ఆయన బట్టలిప్పి కొడతా ఉంటే కనీసం ఆపే ప్రయత్నం చేయలే. ఆపే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ మీదకి మర్రబడే ప్రయత్నం చేసిందట ఆ వ్యక్తి. ఇసొంటలకు సరైన శిక్ష చేయాలి. మొత్తం మీద గిగ్ వర్కర్ల భద్రతకు సంబంధించి కొత్త బిల్లు తీసుకురాండి సారు. మంచి ముచ్చట్ని, ఎటువంటి అన్యాయం జరగకుండా, ఎటువంటి అవకతవకలు జరగకుండా తీసుకురాండి, హర్షిద్దాం. గిగ్ వర్కర్లకు ఒక బిల్లు తీసుకురావాల్సిందే, ఒక చట్టం తీసుకురావాల్సిందే పాపం. రైట్. అటు వాళ్ళు ఎంత వైపు అది ఉన్నదో వీళ్ళ వైపు కూడా కొన్ని చాలా మిస్టేక్ జరుగుతాయని చెప్తారు. కస్టమర్స్ నుంచి ఒకవైపు ఒక్కొక్కసారి మిస్టేక్ అవ్వకపోయినా కూడా ఒక్కొక్కసారి ఇటు నుంచి కూడా మిస్టేక్ అవుతుంది అని చెప్పేసి చెప్తా ఉంటారు. మరి అట్లాంటి అవకతవకలు లేకుండా చూసుకోండి. రైట్. ఇక ఇది తెలంగాణలో అటవీ సంపదను నాశనం చేస్తున్నారు. ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయింది. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉంది. ప్రకృతి విధ్వంసం, వన్యప్రాణులను చంపే పనిలో ఆ సర్కారు ఉన్నది అని చెప్పేసి నరేంద్ర మోడీ ఆడ సభ పెట్టిండ్రు కదా, ఆ సభ కాడికి పోయి మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా చెప్పుకోండిగా కేంద్రం లెవెల్లో మాట్లాడే స్థాయికి హెచ్సిఈ భూముల వివాదం పోయింది. ఇంకా మరి ఇలా భూములు అజ్జేసిండ్రు, అడవులు నరికేస్తుండ్రు అని చెప్పేసి ఈ కేంద్రానికి సంబంధించి రాడార్ కప్పచెప్పేటప్పుడు మాత్రం 2400 ఎకరాలు ఎందుకో అద్దన పాయిరి.
కేంద్రము దీనికి అడ్డు చెప్పకపాయే. కేంద్ర రక్షణ శాఖ అడవులు నాశనం అయితే అడవులు ధ్వంసం అయితే అని చెప్పేసి దానికి ఎందుకు అడ్డం చెప్పకపోయే. వీళ్ళేం తక్కువ కాదు వాళ్ళేం తక్కువ కాదు. కాకపోతే మోడీ విధానాల ప్రకారంగానే ఇక్కడ రేవంత్ రెడ్డి సార్ పోతుండని ముచ్చట్లు తెర మీదకి వస్తా ఉన్నాయి. అక్కడ మోడీ విధానాల మీద రాహుల్ గాంధీ తిరుగుబాటు లేవనెత్తుతారు. ఇక్కడనేమో ఈ విధానాలతోని మోడీ విధానాలతోని రేవంత్ రెడ్డి సార్ ముంగటికి పోతాడు. రైట్, తెలంగాణలో హామీలు ఇచ్చిండ్రు మర్చిపోయిండ్రు అని చెప్పేసి ఇజ్జత్ తీసినంత పని చేసిండ్రు. ఆ పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. రైట్, ఇక ఈ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గమ్మత్ అనిపిస్తూ ఉన్నదల్లా. అసలు వేరేటోళ్ళు దూషించాలి, ప్రతిపక్షాలు ముచ్చట చెప్పాలి, ప్రతిపక్షాలు మాట్లాడాలి, కానీ వాళ్ళ దాంట్లో వాళ్ళే దూషించుకుంటా, వాళ్ళ దాంట్లో వాళ్ళే కొట్లాటలు పెట్టుకుంటా, వాళ్ళ దాంట్లో వాళ్ళే కొర్రెలు పెట్టుకుంటా ముందడుగు పోతుండ్రెల్లో నాకు అర్థమైతలేదు. రైట్, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఎవరైతే ఉంటారో ప్రేమ్ సాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేసిండ్రు. ఏం వ్యాఖ్యలు చేసిండ్రంటే గడ్డం వివేక్ వెంకటస్వామి మీద కీలకమైన వ్యాఖ్యలు చేసిండ్రు. ఆ వ్యాఖ్యలకు వివేక్ వెంకటస్వామి కూడా కౌంటర్ ఇచ్చిండు. మొత్తం మీద ఏం మాట్లాడిండ్రు ఒకసారి మీరు ఈనుండ్రి, ఒకసారి ఇరబెట్టే ప్రయత్నం చేస్తా. అన్ని పార్టీలు వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంచిగా అడుగుతున్నారు. వాళ్ళ కుటుంబాల 3 అయిపోయాయి, ఇంకోటి చేస్తే జిల్లా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రద్దు చేసి అందజేసింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసులు కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడేట మైనారిటీ సోదరులు గొంతులేని వాళ్ళు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకనే ఉన్నా నా గొంతుకు వస్తే వాళ్ళందరి గొంతుకు పోతాయి కాబట్టి ఖచ్చితంగా ఇంద్రవెల్లి సభ నుంచి నేను కాంగ్రెస్ పార్టీని లేపిన ఉన్నది కదా, ఇంద్రవెల్లి కొండల్లో పొద్దే ఒడిసిందో అని చెప్పేసి పాట కూడా వాడిరు కదా ఆ మధ్యకాలంలో. అయితే ఈ ఇంద్రవెల్లిలో సభ పెట్టి నేను కాంగ్రెస్ పార్టీని లేపినా అని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి మీద మాట్లాడిండ్రు? మళ్ళా కాంగ్రెస్ ఎమ్మెల్యే అయిన గడ్డం వివేక్ వెంకటస్వామి మీదనే మాట్లాడిండ్రు. ఇక్కడ మంత్రివర్గ విస్తరణ ఉన్నది కదా, ఆ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి నాకంటే నాకు అని చెప్పేసి కొంతమంది కొట్లాడలు లేపుతా ఉన్నారు కదా, వాళ్ళకే కొట్లాడలు అయితే ఈ కొట్లాడల కథ ఏందో ఎవరికి అర్థమైతలేదు. మొత్తం మీద బీఆర్ఎస్ బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళు కూడా ఇలా మంత్రి పదవి అడుగుతుండ్రు అని చెప్పేసి ప్రేమ్ సాగర్ రావు మాట్లాడిండ్రు. పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళు ఈరోజు నన్ను టార్గెట్ చేస్తుండ్రు. కాంగ్రెస్ సభలో డిప్యూటీ సీఎం బట్టి సాక్షిగా ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వినోద్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఓ కుటుంబం మంత్రి పదవి రాకుండా నా గొంతు కోసేందుకు ప్రయత్నిస్తుంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా ఉన్నా మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు న్యాయం చేయొద్దు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అని చెప్పేసి ఇక్కడ మనకు వార్త కనబడతా ఉన్నది. అయితే వీళ్ళ దాంట్లో వీళ్ళు విమర్శలేందోలా అర్థమైతలేదు నాకు. నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమో నాకు మంత్రి పదవి రాకుండా జానారెడ్డి అడ్డుకుంటా ఉన్నాడు, ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తా ఉన్నాడు జానారెడ్డి అని చెప్పేసి నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వేదికగా ఆ సభ మీద మాట్లాడతాడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ కోసం నేను కష్టపడ్డా, పార్టీ కోసం నేను పోరాటం చేసిన, ఎంపీని గెలిపించిందే నేను అని చెప్పేసి అక్కడ వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడనేమో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావేమో ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు, గడ్డం వివేక్ వెంకటస్వామి మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏంది ఎవరికి ఎవరు రాకుండా అడ్డుకుంటా ఉన్నారు, ఎవరికి ఎవరు మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకుంటా ఉన్నారు అనేది. ఇక మళ్ళీ దీని మీద పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు మాట్లాడిండు. అసలు జానారెడ్డి ఎక్కడ చెప్పలే, అది తన వ్యక్తిగత అభిప్రాయము అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చిండు. ఇక ఇక్కడనేమో ఈ కథ. దానికి గడ్డం వివేక్ వెంకటస్వామి కౌంటర్ ఇచ్చిండుల్లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు వివేక్ వెంకటస్వామి కౌంటర్ ఇచ్చిండు. మా కుటుంబంపై పరోక్షంగా విమర్శలు చేసుడు మంచి పద్ధతి కాదు. కాకా కుటుంబం అంటేనే సేవ చేసే కుటుంబం. కాకా గత ఎన్నికల్లో కాకా కుటుంబంతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి మా ఇంటికి వచ్చి బతిలాడితేనే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా, ఉత్తపచ్చిగా జాయిన్ కాలేదు. అయినా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో ఇప్పటిదాకా కాకా కుటుంబం నుంచే ఎంపీలుగా గెలిచి సత్తా చాటిండ్రు. దమ్ము ధైర్యం ఉంటే నాపై పోటీ చేసి గెలవాలని అహంకారంతో బాల్క సుమన్ సవాల్ చేసిండ్రు. సవాళ్ళను స్వీకరించి 22 రోజులలోనే ప్రచారం చేసి బాల్క సుమన్ చిత్తుగా ఓడించి సత్తా చూపిన బీజేపీలో కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. ఆడ కేంద్ర మంత్రిగా అవకాశం ఉన్నప్పటికి కూడా రేవంత్ రెడ్డి వచ్చి బతిలాడితే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా, నా మీద పోటీ చేసి గెలుపు కావాలనంటే అని చెప్పేసి ఇప్పుడు ఏమైనా ఎన్నికలు ఉన్నాయి
అధిష్టానం నిర్ణయించాలి, ఢిల్లీకి పోవాలి, ఢిల్లీలోకి వెళ్ళి పేర్లు సీళ్లు కవర్లు రావాలి, సీళ్లు కవర్లలో వచ్చినాక ఈడ ఓపెన్ చేసి మంత్రివర్గ విస్తరణ చేయాలి. అది అయ్యే కథేనా? ఇక ఇది ఇప్పుడు పురాగా వాయిదా పడ్డది అనిపిస్తుంది. ఈ లొల్లులు ముదురుతున్నా కొద్ది ఇంకా ఇక ఈ లొల్లుల మధ్య మంత్రివర్గ విస్తరణ చేసే బదులు సప్పటిదేక దాల్చుకున్నది నయ్యమని చెప్పేసి అధిష్టానం డిసైడ్ అవుతా ఉన్నదట. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో సరే ఎంపీని గెలిపిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని చెప్పినాం కదా, బెర్తులో అవకాశం ఇస్తామని చెప్పినాం కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇస్తామని చెప్పలేదు కదా, ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సైడ్ చేయండ్రి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇయ్యండ్రి అని చెప్పేసి ముచ్చట. ఇక్కడ సామాజిక న్యాయం ఎక్కడ జరగాలి? ఈ కథ ఉన్నదో కాంగ్రెస్ పార్టీలా రైట్. నేను వచ్చినాక చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక బియ్యం దందాలకు అడ్డుకట్ట వేసిన నాయకుల నుంచి మంచి పనులు చేస్తేనే ప్రజల్లో గుర్తింపు ఉంటుంది, మంచి పనులు చేస్తే ఆ గుర్తింపే ఎన్నికల్లో గెలుపుకు నాంది అవుతుంది అని చెప్పేసి గడ్డం వివేక్ వెంకటస్వామి కౌంటర్ ఇచ్చిండ్రు. మొత్తం మీద నా మీద అవి చేయొద్దు అని చెప్పేసి. ఇక తెలంగాణ భూభారతి పోరాటాలు ప్రారంభించి నేను ఫస్టే చెప్పుకున్నాము. ఇంకొక ముచ్చట ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ఘర్షణ చోటు చేసుకున్నదొల్ల. అయితే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ విగ్రహ ఆవిష్కరణ చేసేది ఉండే, కానీ పోలీసులు మాత్రం నువ్వు ఆ విగ్రహావిష్కరణ చేయొద్దు అని చెప్పేసి అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పోలీసులను ముందడికి నెట్టుకుంటా వెళ్ళిపోయిండ్రు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఇక మరి ఆడ ప్రోటోకాల్ ఏమున్నది ఏం కథ తెలియదు, కానీ కాకపోతే అడ్డుకునే మరి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి ఆదేశాలు ఏమన్నా ఇట్లు ఉన్నాయో పోలీసులకు తెలియదు, ఎందుకంటే అధికార పార్టీలు కదా వాళ్ళు. మరి వాళ్ళకి ఏమైనా పోలీసుల ఆదేశాలు ఉన్నాయా ఏం కథ, పోలీసులకు ఆదేశాలు ఉన్నాయా ఏందో తెలియదు, కానీ మొత్తం మీద అడ్డుకునే ప్రయత్నం చేసిండ్రు. అక్కడ ఎర్రబెల్లి దయాకర్ రావుని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ పోయిన తాప విమర్శలు ఎదుర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి తాళం వేసి అసలు లోపలికి పోకుండా కనీసం నివాళులు అర్పించకుండా చేసిండ్రు. ఎందుకు? కేసీఆర్ హయాంలో కట్టిండ్రని ఉద్దేశంతో ఖాళీ. ఇలా కాళేశ్వరం కేసీఆర్ హయాంలో కట్టిందని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఎండబెడతాండ్రు. సచివాలయం కేసీఆర్ హయాంలో కట్టిండ్రు అని చెప్పేసి సచివాలయానికి సగం రోజులు పోతాండ్రు, ఇంకా సగం రోజులు పోతలేననే ముచ్చట తెర మీదకి వస్తున్నాయి. ఇక ఇంకొక ముచ్చట చెప్పాలంటే ఇక్కడ కేసీఆర్ హయాంలో కట్టిన విగ్రహానికి నేనెందుకు పూలమాల వేస్తాను అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఇక పోయిన తాపనేమో అసలు ఓపెన్ చేయలేరు, తాళాలే ఓపెన్ చేయలేరు. ఇక ఈ తాప తాళాలు ఓపెన్ చేసిండ్రు, దండేస్తారు, దండం పెడతారు, నివాళులు అర్పిస్తారు అనుకుంటే అటాంకలు పోలేదు, దండ వేయలేదు, దండం పెట్టలేదు. ఆ 125 అడుగుల విగ్రహానికి అవమానం అయ్యేటట్లు చేసిరు. మొత్తం మీద ఎందుకు ఈ రకంగా ఎందుకు ఈ కక్షపూరితంగా మెదులుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి సార్ అర్థమైతలేదు రైట్. ఇక అక్కడికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పోతే కవితను అడ్డుకున్నారు, పోలీసులు అక్కడికి పోనీయలేదు. అక్కడ జై భీమ్ నినాదాలతో ముందటికి పోయినరు. ఎట్టకేలకు ధర్నాకు దిగిండ్రు. అక్కడ ఇలా ధర్నాలతోని అంబేద్కర్కు నివాళులర్పించే పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఇప్పుడు పోయి నివాళులర్పిస్తే ఏమైతుంది? అడ్డుకుంటే ఏమొస్తుంది మీకు? ఇంకా చెడ్డ పేరే కదా ప్రభుత్వానికి, ఇంకా సులకనైతుంది కదా ప్రభుత్వము, ప్రజలలో ఇంకా పల్సనైతుంది కదా. ఇక అది మాత్రం ఆలోచన చేసుకుంటలేరు వీళ్ళు. ఇదైతే గమ్మతర్పిస్తా ఉన్నది రైట్. ఇక ఇంకొక వార్త చూద్దాం మనము. క్లాస్ రూమ్లో గోడలకు ఆవు పేడ ఊసిండ్రు కాలేజీ ప్రిన్సిపల్. ఢిల్లీ యూనివర్సిటీ లక్ష్మీబాయి కాలేజీలో చల్లదనం కోసం క్లాస్ రూమ్ గోడలకు ఆవు పేడ ఊసినట్లు తెలిపిండ్రు ప్రిన్సిపాల్. ఇక ఎండలు మండుతున్నాయి కదా నోళ్ళ. ఇక ఢిల్లీ అంటే పొల్యూషన్కు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే అంతగానం పొల్యూషన్ పెరిగిపోయింది. చలికాలంలో మంచు చూడొచ్చు మనము, వర్షాకాలంలో వరదలు చూడొచ్చు మనము. మొన్న గాలి దుమారం ఈసి చంపితే అసలు జనాలు ఎక్కడికక్కడ కొట్టుకోవేయరు, మనం చూస్తున్నాం ఆ పరిస్థితులు. అయితే ఎండ వశంగా అయితలేదట నొల్ల, క్లాస్ రూమ్లు వేడితో నదవుతున్నాయట. ఇక మరి ఆవు పేడ కూసిండ్రు గోడలకు. ఇక మరి ఏం చేస్తారు ఏం కథ తెలియదు, కానీ ఇక ఏసీలు ఎయిర్ కండిషన్లు అది అంటారో అనరో, ఇక ఏసీలతో మళ్ళీ పొల్యూషన్ ఎక్కువనే. అందుకని ఆవు పేడ ఊసిండ్రు, గోడలు చల్లగుంటాయట. ఇక ఎవరికైనా ఆవు పేడ దొరికితే అది ప్రయత్నం చేయరు, ఎక్కువ వేడి ఉంటాయి ఇళ్ళల్లో, ఎక్కువ వేడి ఉంటాయి, ఆవు పేడ ప్రయత్నం చేయరు, దాంతో చల్లదనం వస్తుందట. నిజంగా ఆపట్ల పెంకుటిల్లులు ఉంటుండే, ఇట్లా బంగ్లాలు ఉండకపోతుండే. పెంకుటిల్లు గొప్పదనం ఏంది, పెంకుటిల్లు ప్రత్యేకత ఏంటంటే చలికాలంలో వెచ్చగుంటుంది, ఎండాకాలంలో చల్లగుంటుంది. విరుగుట కొరకే అన్నట్లు ఇక సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా కొద్దీ మనం ఆకాశ హార్మ్యాలకు అలవాటు పడ్డా కొద్దీ ఇంకా రోగాల బారిన పడుతున్నాం, రోగాలు ఎక్కువైతున్నాయి తప్ప ఏం ఫాయిద లేదు. అయితే ఇంకా ఒక బద్మాష్ గాని ముచ్చట పట్టుకొచ్చినోళ్ళ, ఇక బద్మాష్ గాడు వాడు వచ్చిండు కానీ వారి గురించి చెప్పొచ్చినో లేదో తెలియదు, కానీ ఒక 5 ఏళ్ల పాపనొల్ల ఆడుకుంటే కిడ్నాప్ చేసుకుపోయి పాడు చేసిండట పాపం. ఇక పాడు చేసినాక సీసీ కెమెరాల ఆధారంగా పాపం వాడిని పట్టుకున్నారు పోలీసులు. అంటే పోలీసులను పాపం అంటారా నేను, వాణ్ణి కాదు, మళ్ళీ అవులగాన్ని పట్టుకొని పాపం అని ఎందుకంటాం. కానీ అయితే పోలీసులు ఆయన పట్టుకున్నాక పారిపోయే ప్రయత్నం చేసిండట.
గంటల వ్యవధులల్లా ఎన్కౌంటర్ చేసి పడేసిండ్రు బడివేగాన్ని. రైట్, పారిపోయే ప్రయత్నం చేస్తే ఎన్కౌంటర్ చేసి పడేసిండ్రు. 5 ఏళ్ళ పసికూనే కదరా, ఏం పుట్టిందిరా రోగం, పోయే కాలం వచ్చిన అదరా నీ చేతులకు జట్టలు పుట్ట అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు. ఇగేం పుడతాయి కానీ ఎప్పుడో సచ్చి ఆడుకోవేయండు కానీ ఆడు మొత్తం మీద ఇట్లాంటి ఎంబటే యాక్షన్ ఉంటే కొంచెం మహిళలకు ఆడపిల్లలకు రక్షణ ఉంటుంది. 5 ఏళ్ళ చిన్న పసిగుడ్డు కదా, 5 ఏళ్ళ పసిగుడ్డు ఏం కనబడ్డది వానికి? ఆ 5 ఏళ్ళ పసిగుడ్డులా ఇంత కామంతో ఎందుకు అదైతాన్రు? గింత అధ్వానమా, గింత నెరి? మరీ చెప్పటోళ్ళు లేక చెడిపాయ బుద్ధి అన్నట్లు చెప్పటోళ్ళు ఉంటలేరా, లేకపోతే చెప్పినా ఇంటలేరా విచ్చలవిడిగా? ఏంది ఆడబిడ్డలకు రక్షణ లేకుండా అయిపోయింది. మహిళలు జాగ్రత్తగా ఉండాలి. ఆ చిన్న పిల్లని, ఆ పసికూనను రోడ్డు మీద ఎందుకు ఇడిచిపెట్టిండ్రు? ఆ తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. బిడ్డని ఇలా బయటికి పంపించద్దు. బిడ్డను బయటికి పంపించిన ఆ మగపిల్లగాడు ఆడపిల్లగాడు ఉంటే సమానంగా చూడాలి. మగపిల్లగానికి బుద్ధులు చెప్పాలి, ఆడపిల్లకు బుద్ధులు చెప్పాలి. అంటే పెద్దోళ్ళ ముసడ చెప్తాను, నేను చిన్న పాప కదా. ఈ పరిస్థితులు ఉన్నాయి. అటువంటి దుర్మార్గులు తిరుగుతున్నారు. ఈ కలికాలంలో మన బిడ్డలను మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. రైట్, మొత్తం మీద 35 ఏళ్ళట వాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుని గుర్తించిండ్రు. నితేష్ పారిపోయే ప్రయత్నం చేసిండ్రు, కాల్సి చంపిర్రు పోలీసు వాళ్ళు. మంచిగా అయింది కథ. అంటే ఇక మరి ఇది ఎట్లుంటుంది ఏం కథ తెలియదు కానీ నాకైతే అట్లనే అనత్తదోళ్ళ. ఏం కనబడ్డది? పసిబిడ్డ కదా. రైట్, ఆ వార్త అడగనబడతా ఉన్నది. ఇక ఈ గ్రూప్ 1 అవకత అయితే ఇంతకుముందు గడ్డం వివేక వెంకటస్వామి గురించి చెప్పిన అండ్ దామోదర రాజనరసింహ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండోళ్ళు హెలికాప్టర్ పాలన మీద, మంత్రుల హెలికాప్టర్ పాలన మీద దామోదర రాజనరసింహ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్ పాలన మీద మంత్రి దామోదర రాజనరసింహ ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు. రాష్ట్రంలో ఖమ్మం నల్గొండ మంత్రుల రాజ్యం నడుస్తుంది. హెలికాప్టర్ ఎక్కాలనన్న వాళ్ళే, వాటిని కొనాలనన్న వాళ్ళే. అందరికంటే హెలికాప్టర్ తక్కువ వాడింది నేనే, మళ్ళీ ఆయన క్రెడిట్ కూడా చూసుకుంటా ఉన్నారు. అసలు హెలికాప్టర్ వాడాల్సిన అవసరమే లేదో నన్ను అడిగితే. తుమ్మితే దగ్గుతే చేరుకునేదానికి, తుమ్మితే దగ్గుతే ఇనబడేదానికి ఇలా హెలికాప్టర్ వేసుకొని పోతా, లేకపోతే నేను పర్యటనకు పోను, లేకపోతే నేను ఆడికి పోను, ఎస్ఎల్బీసీ టన్నెల దగ్గరికి పోను, లేకపోతే ఈడికి పోను అని చెప్పేసి ముచ్చట చెప్పే పటేలు బిచ్చం పెట్టాడు అన్నట్టున్నది ఇలా కథ. ఇక వేరేటోళ్ళు విమర్శిస్తుండ్రు, వేరేటోళ్ళు మాట్లాడుతుండ్రు, కానీ వాళ్ళ దాంట్లో వాళ్ళే విమర్శించడం ఇది గ్రేట్ కదా. ఇది గ్రేట్ వల్ల హెలికాప్టర్ లేని కాలు బయట పెట్టనంటుర్రట. రాబోయే రోజుల్లో 4 దిక్కుల కోసం 4 హెలికాప్టర్లు కొనాలి. చిట్చాట్లో మంత్రి దామోదర రాజనరసింహ. ఇక 4 జాగల కోసం 4 దిక్కుల కోసం 4 హెలికాప్టర్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఎద్దేవా చేసిండ్రు దామోదర రాజనరసింహ. రైట్, గ్రూప్ 1కు సంబంధించిన అంశం ఏదైతే ఉన్నదో దాని గురించి మాట్లాడుకుందాం. ఇక జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ భూస్థాపితము. ఇప్పటిదిప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తే కాంగ్రెస్ మొత్తము నేలమట్టమే. కాంగ్రెస్కు సింగిల్ డిజిట్ కూడా రాదు. ఎందుకంటే హైడ్రా తీరుతోని తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకున్నది. హైడ్రా హెచ్సి భూముల వ్యవహారంతో ఇంకా తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకున్నది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటారు, ఎన్నికలకి ఇట్లా పెడితే, జిహెచ్ఎంసీ ఎన్నికలు స్థానిక ఎన్నికలు కనుక పెడితే భూస్థాపితము కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ మహానగరంలో భూస్థాపితమైంది అని చెప్పేసి ఒక సర్వే వచ్చింది. అది వాస్తవమే కదా. హైడ్రాతోని వ్యతిరేకించిన వాళ్ళు కానీ వ్యతిరేకించిన వాళ్ళు లేరు. సరే, హైడ్రాతోని బఫర్ జోన్ కాపాడతాం, ఎఫ్టీఎల్ కాపాడతాం అని చెప్పేసి వచ్చిన వాళ్ళు కనీసం నోటీసులు ఇవ్వకుండా పేదల భూములు గుంజుకొని, పేదల జాగాలు, పేదల ఎన్నో ఏళ్ళకెళ్ళి 40-50 ఏళ్ళకెళ్ళి నివాసాలు ఉంటున్న ఇండ్లను నిమిషాల వ్యవధిలో ఊల్చవేయడం వల్ల, పునరావాసాలు కల్పించకపోవడం వల్ల తీవ్రమైన వ్యతిరేకతకు గురైంది కాంగ్రెస్ సర్కార్. దీన్ని కూడా మళ్ళీ రంగనాథ్ మీద దోషేసి ప్రయత్నం చేస్తారు. తోసేయలే మొన్న హెచ్సి భూములకు సంబంధించి సిఎస్ శాంతికుమారి మీద. రైట్, ఇక ఇదొక బిగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. గ్రూప్ 1లో ఏదైతే అవకతవకలు జరిగినాయి అంటారు కదా, ఆ అవకతవకలు తీవ్రమైన అవకతవకలు, మామూలు అవకతవకలు కాదు. దేశంలోనే నెంబర్ 1 స్కామ్గా ఇది ఉండబోతుంది అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలనమైన ఆరోపణలు చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కోడలకు గ్రూప్ 1లా అక్రమంగా ఫస్ట్ ర్యాంక్ ఇచ్చిండ్రు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఇది మామూలు ఆరోపణ కాదోల్లో, ఇది ఇంటర్నేషనల్ ఆరోపణ. మరి ఇది ఇంతవరకు ఆధారాలు ఉన్నాయి, అన్నున్నాయి అని చెప్తా ఉన్నారు. కాకపోతే మొన్న మన జనార్దన్ వచ్చిండ్రు కదా, మాట్లాడిండ్రు కదా, దాంట్లో పాపం ఆధారాలను చూస్తే అది నిజమే అనిపించింది. పెద్ద గ్యాంబ్లింగ్ చేసిండ్రు, పెద్ద అది చేసిండ్రు అనేది మనకు అక్కడ అర్థమైంది క్లియర్ కట్గా. రైట్, మొత్తం మీద రాములు నాయక్ అనేట ఆయన వాళ్ళ కోడలికి అది ఏమంటారు గ్రూప్ 1లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేటట్టు చేసుకున్నాడట. ఇగో ఈ కథ ఇట్లున్నది వీళ్ళది.
ఇంకా ఇంకొకటి 4 పథకాలు అట్టర్ ఫ్లాప్. తెలంగాణ ప్రజలకు మరొకసారి పంగనామం పెట్టిన రేవంత్ రెడ్డి. పునాదులు కూడా పడని ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసాకు రామ్ ఎవరికి చేయరని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, చేతి కదని రేషన్ కార్డులు, ప్రకటనలతోనే కాలయాపన. శేషిరుల్లో అయిపోయింది. 4 పథకాలకు పంగనామం పెట్టిండ్రు, 4 పథకాలకు ఎగనామం పెట్టిండ్రు. 4 పథకాలు ఇక ఉన్నా లేనట్టే, లేకున్నా ఉన్నట్లే. రైతు భరోసా ఇగిత్తం అగిత్తం. కేసీఆర్ అధికారంలోకి వస్తే 10,000 ఇస్తాడు, 12,000 ఇస్తాడు, బిచ్చం ఎత్తాడు. నేను అధికారంలోకి వస్తే 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తా, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా, ఇందిరా ఆత్మీయ భరోసా కింద సన్నవర్లకు దొడ్డర్లకు అన్ని పంటలకు కలిపి 500 రూపాయల బోనస్ ఇస్తా కింటాలకు. ఇక ఇట్లా అట్లా అని చెప్పి అన్ని ముచ్చట్లు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 4 పథకాలకు పంగనామం పెట్టింది. అయిపోయింది. రేషన్ కార్డులు ఇంతవరకు రాలే. రేషన్ కార్డులు ఇవ్వకుండానే సన్న బియ్యం జారీ అని చెప్పేసి సంకలు గుద్దుకుంటా ఉన్నారు. సన్న బియ్యము దొడ్డ సంతోషం అని చెప్పేసి మెయిన్ పేజీలలో అసలు హోర్డింగులు, పబ్లిసిటీ మొత్తం మీద ఘోరం చూస్తాను. కథ అలాగుంది. ఇక వెరైటీగా ఉందని చెప్పుకోవాలి రాదు. మొత్తం మీద 4 పథకాలను ఆగం చేసింది, 4 పథకాలను ఆగం పెట్టింది. అయిపోయింది. ఇక ఏమంటారు, 4 పథకాలను అజ్జేసింది. ఇక రైట్గా ఇంకొక ముచ్చట మనం ఇక్కడ చెప్పుకోవాలి. తాగునీళ్లు రాలేదని ఖాళీ బిందెలతో ధర్నాకు దిగిన కాంగ్రెస్ నేత నాగల్ కర్నూలు జిల్లా నవాపేట మండలం రుక్కంపల్లిలో 3 నెలల నుంచి తాగునీళ్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతుండ్రని చెప్పేసి రోడ్డెక్కిండ్రు. ఇక వీళ్లకు మండలాధ్యక్షుడు, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఇక మంచి పని చేసిండో మండలాధ్యక్షుడు. బాధ ఎవరిదైనా బాధనే. బాధ ఉన్నా కూడా మా కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేస్తారు మీరు, అంతే ఎంత ధైర్యం అని చెప్పేసి అది చేయకుండా మొత్తం మీద తాగునీటి కోసం బిందెలెక్కి రోడ్డు మీద బిందెలు పట్టుకొని రోడ్ల మీద కూర్చున్న వాళ్ళకు మద్దతు తెలిపిండ్రు. తాగునీటి సమస్యలు ఇంకా రానున్న కాలంలో బాగా ఎక్కువయ్యే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక భూ కబ్జాలకు పాల్పడతా ఉన్నాడట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అనుచరుడు. హైదరాబాద్ అంబర్పేట నియోజకవర్గం గోల్నాక డివిజన్లో కాదిరిబాగు ప్రాంతంలో నివసించే కె వినయ్ అనే వ్యక్తికి చెందిన 80 గజాల భూమిని కబ్జా చేసిండ్రు కిషన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గోల్నాక బీజేపీ మాజీ అధ్యక్షుడు మూల రవీందర్ గౌడ్ అట. ఇక మరి కిషన్ రెడ్డి ఏం స్పందిస్తారు, దీని మీద ఏం చేస్తారో చూడాలి. అంబర్పేటనే కదా వాళ్ళది. మొత్తం మీద మరి కిషన్ రెడ్డి ఈ అంశం మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. 80 గజాల జాగా కబ్జా పెట్టినట మూల రవీందర్ గౌడ్ అనేట ఆయన జాతీయ అది ఏమంటారు గోల్నాక బీజేపీ మాజీ అధ్యక్షుడట. మరి అధికారం ముసుగులో ఏం చేస్తా ఉన్నారు, ఏం కథ అర్థమైతలేదు. ఏంది కిషన్ రెడ్డి దీని మీద ఎంబటే స్పందించాలి. ఆ బాధితునికి న్యాయం జరిగేటట్టు చూడాలి. రైట్. ఇక 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలేసి ఘన నివాళి అర్పిస్తామని పోతున్న ఎమ్మెల్సీ కవితను అడ్డుకున్నారు పోలీసులు. కవితను అడ్డుకునుడితోని వాళ్ళు అక్కడనే ధర్నాకు దిగిండ్రు. ధర్నా దిగిన తర్వాత కొన్ని ఆంక్షలతో కొద్ది మందితోనే లోపటి కలో చేసిండ్రు. మొత్తం మీద ఈ పరిస్థితి ఆంక్షల నడుమ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ పార్టీ తుఫాను వేగంతో అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి మాట్లాడిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ వేదికగా కేటీఆర్ అధ్యక్షతన ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగినాయి. ఆ జయంతి వేడుకలలో భాగంగా కేటీఆర్ ఈ మాటలు మాట్లాడిండ్రు. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ పార్టీ తుఫాను వేగంతోనే అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి మాట్లాడిండ్రు. ఆయన ఇంకొక ముచ్చట, ఈ 27వ తారీఖు నాడు జరగబోయే రజతోత్సవ సభకు HCU యూనివర్సిటీ నుంచి ఒక బ్లైండ్ విద్యార్థి 5,000 రూపాయలు విరాళంగా అందించిండ్రు. ఎందుకు ఈ విరాళం ఇస్తా ఉన్నావు, ఎందుకు 5,000 రూపాయలు ఇవ్వాలని అనుకున్నామంటే మాకప్పుడు 500 రూపాయల పింఛన్ వస్తుండే, కేసీఆర్ వచ్చినాక 4,000 రూపాయల పింఛన్ చేసిండ్రు, అందుకని నేను ఈ రజతోత్సవ సభకు 5,000 రూపాయలు విరాళంగా ఇస్తున్నా అని చెప్పేసి ఒక బ్లైండ్ స్టూడెంట్ HCUకు సంబంధించిన బ్లైండ్ స్టూడెంట్ ఆ విరాళం అందించిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు. ఇక ఇంకొకటి, HCU అటవీ భూముల పైన ఢిల్లీకి పోయినరు సిఎస్ శాంతికుమారి బృందం. 3వ కంటికి తెలవకుండా ఢిల్లీకి పోయినరు. HCU అటవీ భూముల పైన సుప్రీంకోర్టు సీరియస్ అయింది కదా, తెలంగాణ చీఫ్ సెక్రటరీని జైలుకు పంపిస్తాం, జైల్లో వేస్తాం, దాని మీద వెనుకకు తగ్గుతారా లేకపోతే కొట్టివేతపై తెలంగాణ మీద శాంతికుమారి మీద సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక దీని మీద అక్కడికి పోయేటందుకు అటవీ భూములపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో పాటు మరికొందరు న్యాయవాదులతో కలిసిండ్రు. సిఎస్ శాంతికుమారి భేటీ అయినరు. 16వ తారీఖు నాడు సుప్రీంకు సమర్పించాల్సిన నివేదిక, అమికస్ క్యూరీ అడిగిన ప్రశ్నలపై చర్చలు. మరోవైపు HCU భూములపై సుప్రీంకోర్టులో బీద చేంజ్ వెల్ఫేర్ సొసైటీ పిటిషన్ అని చెప్పేసి ఇక్కడ వార్త మనకు కనబడతా ఉన్నది. 3వ కంటికి తెలవకుండా బృందం అడిగిపోయింది. కాకపోతే శాంతికుమార్ని మాత్రం HCU భూముల వివాదంలో 400 ఎకరాల భూముల్లో శాంతికుమార్ని ఇరికిచ్చిండ్రు రేవంత్ రెడ్డి అనేది మాత్రం వాస్తవం అని చెప్పేసి రాజకీయ వర్గాలు, రాజకీయ నిపుణులు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇక బతుకమ్మ చీరలు తెలుసు కదా, చేనేతల కుటుంబాల్లో వెలుగులు నింపిన బతుకమ్మ చీరలు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 50 మందికి మీద నేతన్నలు బలవన్మరణాలు
బలిమికి జీవి తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక, బిల్లులు రాక, పెండింగ్ బిల్లులు ఇయ్యక, మళ్ళా ఉపాధి కోసం కాంట్రాక్టులు ఇయ్యక మొత్తం మీద ఈ బతుకమ్మ చీరలు మిగిలిపోయినాయి ఉంటే లబ్ధిదారులకు పంచకుండా రోడ్ల మీద వారేసిండ్రు. ఇవి ఎక్కడ జరిగిందనంటే వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పాత రైతు బజార్లో కుప్పలుగా పడి ఉన్నాయి ఈ కథ. కనీసం ఇచ్చటోళ్ళకన్నా ఇస్తే కట్టుకుందరు కదా. చాలా మంది ఇప్పటికి బతుకమ్మ చీరలు ఆడాడ కనబడతాయి, మీరు చూడుండ్రు రేడనన్న ఆ చీర చూడంగానే టక్కున అబ్బా ఇది బతుకమ్మ చీర కదా అనిపిస్తుంది, రైట్. ఇక గురుకులాలలో ఆగని ఫుడ్ పాయిజన్లు, వసతి గృహంలో టిఫిన్ తిన్న 32 మంది విద్యార్థినులకు అస్వస్థత. మెదక్ జిల్లా కౌడిపల్లిలోని సమీకృత బాలికల వసతి గృహంలో ఆదివారం టిఫిన్ తిని 32 మంది బాలికలు అస్వస్థతకు గురైండ్రు. వాంతులు, కడుపు నొప్పితో తీవ్ర ఇబ్బందులు. ఆసుపత్రికి తరలించిన గురుకుల సిబ్బంది రోజు పెట్టే ఆహారం బాగాలేదని, అన్నంలో వెంట్రుకలు వస్తున్నాయని దీనిపై ఫిర్యాదు చేస్తే వార్డెన్ సిబ్బంది తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని బాలికలు ఆవేదన వ్యక్తం చేసిండ్రు. చూడుర్రి, గురుకుల పిల్లలు తినే ఫుడ్ పాయిజన్ లాగుతలేవు పాపం. వాళ్ళు చాలా మంది ఇప్పటికీ 1500 మంది పైగా పిల్లలు ఫుడ్ పాయిజన్ బారిన పడ్డరు. 83 మంది పిల్లలు జీవిడిచిండ్రు. దీని మీద సరైన చర్యలు తీసుకుంటలేదు రాష్ట్ర సర్కార్, ఇంకా పట్టించుకుంటలేదు. ఏం పట్టించుకునేటట్టు కనబడతా ఉన్నది. విద్యాశాఖను ఆయన దగ్గర పెట్టుకున్నారు. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ అయ్యేటట్టు కనబడతలేదు. ఈ లొల్లు, ఈ కొట్లాటలు చూస్తూ ఉంటాయి, రైట్. ఏమైనా ఎంత చర్యలు తీసుకుందామని అంటారు, ఏం చర్యలు తీసుకుంటారో మనకు కనబడతలేదు. ఇక 1వ తారీఖు జీతాల ముచ్చటబడి వాటికొచ్చిన వాళ్ళు 13 తారీఖు దాటిపోయింది. ఇలా 14 తారీఖు అంబేద్కర్ జయంతి. ఇలా 14 తారీఖు దాటినా కూడా హోంగార్డులకు ఇంకా జీతాలు ఇవ్వలేని పరిస్థితి, జీతాలు అందియలేని పరిస్థితి. పాపం వాళ్ళు చాలా ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు. 1వ తారీఖు మేము అధికారంలోకి వస్తే 1వ తారీఖు జీతాలు ఇస్తాము. కేసీఆర్ హయాంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 5 తారీఖు దాటినా 10 తారీఖు దాటినా జీతాల వల్ల ఇవని చెప్పేసి ఒక ముచ్చటను దొరికించుకొని, కరోనా తర్వాత జర ఆలస్యమైన మాట వాస్తవమే అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నప్పటికీ కూడా కరోనా తర్వాత పెద్ద అగ్రగామిగా ఉన్న అమెరికా లాంటి దేశాలే కుదేలైనవి. మనకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. 5 తారీఖు ఏ నెల జీతం ఆపలేదు, కానీ 5 తారీఖు 10 తారీఖు వరకల్లా దాన్ని ప్లస్ పాయింట్గా తీసుకున్న వీళ్ళు ఇలా ఆ ముచ్చట చెప్పి ప్రభుత్వ అధికారులతోని, ప్రభుత్వ ఆఫీసర్లతోని, ప్రభుత్వ ఉద్యోగులతో ఓట్లు వేయించుకున్న వీళ్ళు ఇలా కనీసము హోంగార్డులకు జీతాలు ఇచ్చిన పాపాన ఓలే. హోంగార్డులు పాపం తీవ్రమైన ఆర్థిక సమస్యలతోని బాధపడతా ఉన్నారట. ప్రభుత్వం ఈ అంశం మీద స్పందించి హోంగార్డులకు ప్రస్తుతము 16,000 మంది హోంగార్డులు ఉన్నారు. బందోబస్తు డ్యూటీలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, సభలు, సమావేశాలు, వాళ్ళకు రికాముంటలేదట పోలీసులకు. పాపం వాళ్ళు చెప్పని బాధ లేదోళ్ళ. కదిలిస్తే దుఃఖము కడుపుల పేగులు కాళ్ళ మీద పడతాయి అన్నట్టు, కదిలిస్తే దుఃఖము కళ్ళకెళ్ళి పటపట నీళ్లు గారుతాయి అన్నట్లున్నది వాళ్ళ పరిస్థితి. ఏడబోయిన ధర్నాలు, రాస్తారోకులు, ప్రొటెక్షన్లు ఈ కథ ఉన్నది కాబట్టి తెల్లారైతే పొద్దుగులైతే వాళ్ళని ఆడనే వారేసే కార్యక్రమం అయితే ఉన్నది, రైట్. మొత్తం మీద ఇవి ఇవాళ మనకు ఇవాళటి ముచ్చట్లలో హైలైట్ అయిన ముచ్చట్లు. ఇక రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. మళ్ళొకసారి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తా ఉన్న మహనీయుని మళ్ళొకసారి స్మరించుకుందాం. కాకపోతే ఆ 125 అడుగుల విగ్రహానికి పూలమాల వేయలేదు రేవంత్ రెడ్డి. ఎందుకు ఈ వివక్ష, ఎందుకు ఈ చిన్న చూపు? ఈ చిన్న చూపుతోనే ఆయన ఇంకా పలసనైతా ఉన్నారనే అంశం ఆయనకు అర్థమైతే లేదా, లేకపోతే కావాల్సుకునే చేస్తా ఉన్నారో తెలియదు, రైట్. చూస్తోళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టుండ్రి, షేర్ కొట్టుండ్రి. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. శనార్థి.